హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 5.0 న్యూ ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి టాలీ ఫ్రేమ్ 5.0 న్యూ వర్షన్ రిలీజ్ అయింది. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్, యూజ్ఫుల్ ఫ్యూచర్స్ రిలీజ్ చేశారు. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి టాలీలో చాలా వర్షన్స్ రిలీజ్ అయ్యాయి. లైక్ టాలీ ఫ్రేమ్ 1, సో టాలీ ఫ్రేమ్ ఫస్ట్ వర్షన్, టాలీ ఫ్రేమ్ సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ఫోర్త్ వర్షన్ అని ఎన్ని వర్షన్స్ రిలీజ్ అయినా కూడా మనకి కొత్త ఫ్యూచర్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ క్రియేషన్, రిపోర్ట్స్ వ్యూవింగ్, జిఎస్టీ బిల్లింగ్, వీటిల్లో ఎటువంటి చేంజెస్ లేవు. వీటితో పాటు మనకి యూజ్ఫుల్గా ఉండేటువంటి కొత్త ఫ్యూచర్స్ రిలీజ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు టాలీ ఫ్రేమ్లో వర్క్ చేసే వాళ్ళంతా సో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో మనకి నార్మల్గా కంపెనీ క్రియేషన్లో కానీ, వోచర్ క్రియేషన్లో కానీ, లెడ్జర్ క్రియేషన్లో కానీ, జిఎస్టీ ఇన్వాయిసింగ్లో కానీ వీటిల్లో ఎటువంటి చేంజెస్ చేయలేదు. మరి మీరు యాజ్ యూజువల్గా వర్క్ చేసుకోవచ్చు. మనకి కొన్ని న్యూ ఫ్యూచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టాలీ ఫ్రేమ్లో మనకి కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. సో టాలీ ఫ్రేమ్లో మనకు కొత్తగా వచ్చిన ఫస్ట్ ఫ్యూచర్ వచ్చి ఫెచ్ ద జిఎస్టీ డీటెయిల్స్, జిఎస్టీ ఫైలింగ్ హిస్టరీ ఆఫ్ ఏ కస్టమర్. మనం టాలీ ఫ్రేమ్లో ఇన్వాయిస్లు వేస్తే ఆటోమేటిక్గా మనకి జిఎస్టీ రిపోర్ట్స్ ప్రిపేర్ అయిపోతాయి. ఆ రిపోర్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ డీటెయిల్స్ తోటి జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయ్యి ప్రజెంట్ మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం. సో మనకి జిఎస్టీ ఫైలింగ్ స్టేటస్ కావాలంటే, జిఎస్టీకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా జిఎస్టీ పోర్టల్లో చెక్ చేసుకుంటున్నాము. కానీ టాలీ ఫ్రేమ్ వాళ్ళు మనకి ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎటువంటి చేంజెస్ చేశారు అంటే, టాలీ ఫ్రేమ్లోనే మనము జిఎస్టీ డీటెయిల్స్ని, మన కస్టమర్ యొక్క జిఎస్టీ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. వాళ్ళ ఫైలింగ్ హిస్టరీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సెకండ్ ఫ్యూచర్ ఏంటి? దిస్ ఈజ్ సెకండ్ ఫ్యూచర్. మనకి సెకండ్ వన్ ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్. మనం పర్చేజ్ ఇన్వాయిస్లు వేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్లు వేయాలన్నా కూడా మనం ఫస్ట్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తాం, పార్టీ లెడ్జర్స్ టాలీ ఫ్రేమ్లో. సో మనము ఇప్పుడు ఒక సప్లయర్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అనుకోండి, వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉండాలి, వాళ్ళ అడ్రస్, ముఖ్యంగా వాళ్ళ అడ్రస్ తెలియాలి. ఈ డీటెయిల్స్ అన్ని వేసుకొని మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం. కానీ ప్రజెంట్ మన టాలీ ఫ్రేమ్ 5.0లో వచ్చిన కొత్త ఫ్యూచర్ ఏంటి? దిస్ వన్. మనము మన కస్టమర్ అండ్ సప్లయర్ లెడ్జర్స్ని ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఈ ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకొని, సో మన కస్టమర్ లేకపోతే మన సప్లయర్ యొక్క జిఎస్టీ నెంబర్ వేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అయిపోతాయి. ఆ డీటెయిల్స్ తోటి మనం ఆటోమేటిక్గా లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి మిస్టేక్స్ అనేవి అవాయిడ్ అవుతాయి. మిస్టేక్స్ తక్కువ చేస్తాము, ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా ఉంటుంది. ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ మా. థర్డ్ ఫ్యూచర్ ఏంటి? మనకి థర్డ్ వన్ ఏంటి అన్నప్పుడు, ఫైల్ జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ఫ్రేమ్. టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్గా మనము జిఎస్టీఆర్ 1 అండ్ 3B రిటర్న్స్ అనేవి మనం ఫైల్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. మనం ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలి అంటే జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి యూజర్ ఐడి, పాస్వర్డ్ వేసి లాగిన్ అయ్యి అక్కడ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నామా. కానీ మనము టాలీ ఫ్రేమ్లోనే మనం ఇన్వాయిస్లు వేస్తే ఆటోమేటిక్గా మనకి జిఎస్టీ రిపోర్ట్స్ ఆటో జనరేట్ అవుతున్నాయి. మనం టాలీ ఫ్రేమ్లోనే జిఎస్టీ పోర్టల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకొని టాలీ ఫ్రేమ్లోనే లాగిన్ అయ్యి డైరెక్ట్గా మనం జిఎస్టీఆర్ 1 అండ్ 3B టాలీ ఫ్రేమ్ నుంచే సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనకి యూజ్ఫుల్ ఫ్యూచరు. సో మనకి వర్క్ ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా మనకు వర్క్ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిస్టేక్స్ కూడా తక్కువ అవుతాయి అలాంటప్పుడు. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ఫ్యూచర్ ఏంటి? ఫోర్త్ వన్ అన్నప్పుడు డౌన్లోడ్ 1 year జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 2A అండ్ జిఎస్టీఆర్ 2B ఫర్ రీకన్సిలేషన్. 1 yearకి సంబంధించినటువంటి జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2A, జిఎస్టీఆర్ 2B మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఒక ఫ్యూచర్ ఇచ్చారు. సో రీకన్సిలేషన్ చేసుకోవడానికి మనకి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్యూచర్, ఫిఫ్త్ వన్ అప్లోడ్ జిఎస్టీ రిటర్న్స్ డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ఫ్రేమ్. టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్గా మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ ఏంటి మనకి అన్నప్పుడు,
చెక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బిఫోర్ పేమెంట్ టు సప్లయర్. మన సప్లయర్కి పేమెంట్ పే చేయడానికంటే ముందు మనము మన ఐటీసీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సప్లయర్స్ ఐటీసీ బ్యాలెన్స్ కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 7th పేజ్, ఎర్రర్ రీకన్సిలేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ టాలీ, నో నీడ్ టు వెయిట్ డౌన్లోడ్ ఎర్రర్ ఫైల్. మనము డైరెక్ట్గా టాలీ నుంచే ఎర్రర్స్ రీకన్సిలేషన్ చేసుకోవచ్చు. ఎర్రర్ ఫైల్ డౌన్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ మనకి 8th వన్ ఏంటి, 8th ఫీచర్ అన్నప్పుడు చెక్ కస్టమర్ జిఎస్టీ స్టేటస్. కస్టమర్ యొక్క జిఎస్టీ స్టేటస్ అనేది మనము టాలీ ప్రైమ్లోనే చెక్ చేసుకోవచ్చు. 9th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, మనకి నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్. టాలీ ప్రైమ్లో మనకి నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ అనేది రిలీజ్ చేశారు. మనం ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ నోటిఫికేషన్స్, జిఎస్టీ నుంచి రిలీజ్ అయిన న్యూ నోటిఫికేషన్స్, మనకి డ్యూ డేట్స్ అలాంటివన్నీ ఆ నోటిఫికేషన్లో మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకా కొన్ని ఫీచర్స్ రిలీజ్ చేశారు, అవేంటో చూద్దాం మనం. ఆటోమేటెడ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ టు కంప్లీట్ విత్ టీడీఎస్ సెక్షన్ 194Q. సెక్షన్ 194Q ప్రకారము పేమెంట్స్ పైన మనం టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాము. ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 10 crores కంటే ఎక్కువ ఉంటుందో ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్, అటువంటి వాళ్ళు 194Q ప్రకారము సప్లయర్కి పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారు. సెకండ్ కండిషన్ ఏంటి, 194Q ప్రకారం మనము డిడక్ట్ చేయాలి అంటే మనం గూడ్స్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు ఆ బిల్ వాల్యూ 50 lakhs కంటే ఎక్కువ ఉన్నప్పుడు 194Q ప్రకారము పేమెంట్స్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. ఈ 50 lakhs అనేది ఒక ఫినాన్షియల్ ఇయర్లో 50 lakhs కంటే ఎక్కువ బిల్ వాల్యూ క్రాస్ అయితే 50 lakhs ఎక్సీడ్ అయిన వాల్యూపై టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటామా. అది సింగిల్ బిల్ కావచ్చు, మల్టిపుల్ బిల్స్ కావచ్చు. మనం సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన ఆ బిల్ వాల్యూ 50 lakhs కంటే తక్కువ ఉన్నప్పుడు మనం 194Q ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేయం. ఏ అనే సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తున్నాను, వాళ్ళ ఇన్వాయిస్ వాల్యూ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే మాత్రమే నేను టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాను. దట్ ఈస్ ద రూల్ మా. మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకొని మనము టాలీ ప్రైమ్లో ఈ 194Q ప్రకారము మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం. కానీ సెక్షన్ 194Q ప్రకారం టీడీఎస్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యే విధంగా మనకి కొత్త ఫ్యూచర్ అనేది రిలీజ్ చేశారు. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ప్రతిసారి సప్లయర్ ఇన్వాయిస్ వాల్యూ 50 lakhs కంటే ఎక్కువ అయిందా లేదా మనం చెక్ చేసుకునే పని ఉండదు. 50 lakhs కంటే క్రాస్ అయితే ఆటోమేటిక్గా ఇన్వాయిస్లో టీడీఎస్ అనేది డిడక్ట్ అయిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. హ్యాండిలింగ్ టీడీఎస్ ఎగ్జిమ్షన్స్ అండ్ పర్చేస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జిమ్షన్స్ అండర్ సెక్షన్ 194Q. సెక్షన్ 194కి కొన్ని ఎగ్జిమ్షన్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్గా మనం ఏ సప్లయర్ నుంచి టీడీఎస్ డిడక్ట్ అవ్వాలి, ఎవరికి డిడక్ట్ అవ్వకూడదో ఎగ్జిమ్షన్స్ కూడా ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, యూజ్ టాలీ ప్రైమ్ ఇన్ అరబిక్. మనకి అరబిక్ లాంగ్వేజ్లో కూడా టాలీ ప్రైమ్ అనేది రిలీజ్ చేశారు. అరబిక్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండిట్లో కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, షార్ట్ పెండింగ్ బిల్స్ టు మేనేజ్ పేమెంట్స్ ఎఫెక్టివ్లీ. మనకి పెండింగ్ అవుట్ స్టాండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని మనం మేనేజ్ చేసుకోవడానికి కూడా కొత్త ఫ్యూచర్ రిలీజ్ చేశారు. టాలీ ప్రైమ్ 5.0 offers an efficient payment management system that enables sorting of pending bills. New make payment promptly in the order due dates within the oldest bill being settled first. అంటే ఒక ఆర్డర్ ప్రకారం డేట్ వైజ్ మనకి అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మనం ఎవరికి డేట్ ప్రకారం మనము ఫస్ట్ ఎవరికి పేమెంట్ చేయాలి, నెక్స్ట్ ఎవరికి పేమెంట్ చేయాలి, అలా డేట్ వైజు ఓల్డరు న్యూ ఇయర్ ఇలా అవుట్ స్టాండింగ్ బిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడానికి మనకి ఈ ఫ్యూచర్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇది మనం ఈ డేట్ వైజు ఆర్డర్ వైజు అవుట్ స్టాండింగ్ బిల్స్ చూసుకోవడం వల్ల మనకి లేట్ ఫీజు పెనాలిటీస్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. మనం బిల్స్ని బిల్లు డేట్ వైజు షార్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ రీడయబిలిటీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ వోచర్స్ విత్ స్ట్రిప్ వ్యూ. అంటే మనము సేల్స్ ఇన్వాయిస్ వేసేటప్పుడు రిపోర్ట్స్ చూసేటప్పుడు మనకి లైన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రిప్స్ అనేవి ఇన్వాయిస్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇన్వాయిస్లో మనకు ఒక 4 items ఉన్నాయనుకోండి, ఇలా 1, 2,
3, 4 అని వీటిపైన ఇలా లైన్స్ ఇచ్చారనమాట. దట్ ఈస్ స్ట్రిప్ వ్యూ. మనకి స్ట్రిప్ వ్యూ అనే బటన్ రిలీజ్ చేశారు. అంటే లైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్వాయిస్లో కానీ రిపోర్ట్స్లో కానీ మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. లైన్స్ వైజ్ మనము ఐటమ్స్ని ప్లస్ రిపోర్ట్స్ని చూసుకోవచ్చు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనకి ఈ స్ట్రిప్ వ్యూ అనేది రిలీజ్ చేశారు. మనం ప్రింట్ తీసుకున్నప్పుడు కూడా ఈ స్ట్రిప్స్ మనకి డిస్ప్లే అవుతాయి. మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కూడా, మన డాక్యుమెంట్స్ షేరింగ్ చేసినప్పుడు కూడా ఈ స్ట్రిప్ వ్యూ అనేది రిపోర్ట్లో అలాగే ఉంటుంది. వ్యూ ఇన్స్టంట్ నోటిఫికేషన్స్ యూజింగ్ ద న్యూ బెల్ ఐకాన్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, టాలీఫ్రైమ్ 5.0లో మనకి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో మనకి టాలీఫ్రైమ్లో కొత్త ఫీచర్స్ రిలీజ్ అయిన లైసెన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి, టిఎస్ఎస్ రెన్యువల్స్కి సంబంధించి, మనకి జిఎస్టీకి సంబంధించి, రిటర్న్ ఫైలింగ్కి సంబంధించి డ్యూ డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవుతుంటాయి. మనం చూసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఆ నోటిఫికేషన్స్ చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా నెసెసరీ యాక్షన్స్ టాలీఫ్రైమ్ నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు వచ్చిన న్యూ చేంజెస్ టాలీఫ్రైమ్లో. ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీఫ్రైమ్ మనం 5.0 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఈ ఫీచర్స్ అన్ని రియల్ టైంలో ఎలా వర్క్ అవుతాయో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.